అద్దంకి నియోజకవర్గంలో కూడా ఇప్పటికే హనుమిరెడ్డి పనితీరు పట్ల కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ కాన్స్టిట్యున్సీలో సంతృప్తిగా లేనట్టుగా కూడా తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతోటి కూడా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా ద్వితీయ శ్రేణి లీడర్షిప్ మీటింగ్లో కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా హనుమిరెడ్డి వల్ల కావటం లేదు అద్దంకికి, సో పెద్ద ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేయమని కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సూచించినట్లుగా కూడా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో అద్దంకిలో మళ్ళీ వైసీపీకి పూర్వవైభవం రావాలి, అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్కి మళ్ళీ మంచి రోజులు రావాలంటే కూడా పెద్ద ఆయనతోటే సాధ్యమని కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి మొన్న ప్రకాశం జిల్లా నేతలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో కూడా సమావేశంలో కూడా కొంత తెలియజేయటం జరిగింది. ఎప్పుడైతే కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు అద్దంకి కాన్స్టిట్యున్సీలో అడుగు పెడతారో ఆ ప్రభావం కూడా ఆ ఒక్క అద్దంకే కాదు, చుట్టుపక్కల కొన్ని నియోజకవర్గాలు మేబీ ఒంగోలు దాకా కూడా ఆయన ప్రభావం ఉంటుంది. ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అది వైసీపీకి కొంత బలం చేకూర్చే అంశంగా కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇమీడియట్లీగా కూడా అద్దంకి నియోజకవర్గంలో ఇన్ఛార్జిని మార్చమని కూడా వాళ్ళు సిఫార్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కొంతమంది గట్టిగా మార్చాల్సిందేనని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా నినదించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయన గనక పెద్ద ఆయన బలరామ కృష్ణమూర్తిని కనుక అద్దంకి కనుక తీసుకొచ్చినట్లయితే పండగ తర్వాత మేబీ ఈ షార్ట్ టర్మ్లో కనుక ఆయన అక్కడ కనుక ఉంటే అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ పూర్వవైభవం వస్తుంది. అదేవిధంగా కొంతమంది లీడర్షిప్ ఉన్నారు, ఎవరైతే గ్రామాల్లో కనుక చూసినట్లయితే దాదాపుగా అద్దంకి చుట్టుపక్కల గ్రామాల్లోనే అద్దంకి కాన్స్టిట్యున్సీ ఎక్కువగా కూడా ఉంటుంది. సో గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్షిప్ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి భరోసా కల్పించాలంటే ఒక మంచి వ్యక్తి, అదేవిధంగా గతంలో పనిచేసిన అనుభవం ఉన్నటువంటి మాస్ లీడర్ కనుక అద్దంకి కాన్స్టిట్యున్సీలో కనుక ఉన్నట్లయితే అద్దంకి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీకి మళ్ళీ బలం చేకూర్చి గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్షిప్ బలోపేతం కావాలంటే ఒక కర్ణం బలరామ కృష్ణమూర్తి లాంటి ఒక మాస్ లీడర్ కావాలని చెప్పి కూడా వాళ్ళు మీటింగ్లో కూడా తెలియజేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కాన్స్టిట్యున్సీలను ఎవరికి సమన్వయకర్తలుగా కూడా మార్పులు వేగవంతంగా చేస్తూ ఉన్నాడు. పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జిని మార్చారు, అదేవిధంగా సత్తెనపల్లి కూడా మార్చారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్దంకిని కూడా సిట్రైట్ కనుక చేసినట్లయితే మనకి బాపట్ల జిల్లాలో కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కొంత యాక్టివ్గా పాలిటిక్స్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలు కూడా ప్రకాశం టైగర్ ఎంట్రీ కన్ఫామ్ అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి పెద్ద ఆయన ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో వైసీపీ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది కూడా మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి మరి.